ప్రైజ్ ది లార్డ్. అందరికీ వందనాలు. దావీదు కీర్తన 23వ అధ్యాయము 1వ వచనం. యెహోవా నా కాపురి, నాకు లేమి కలగదు. పచ్చిగల చోట్ల పరుండ చేసే దేవుడు, పచ్చని పైరు పచ్చని చోట్ల మనం పరుండ చేసే దేవుడు మన ఎదుట నిలిచున్నాడు. మనం వెంబడిస్తున్న దేవుని సన్నిధిలో, దేవుని వాక్యం ద్వారా, దేవుని ఆరాధించడం ద్వారా, దేవుని యొక్క కృప ద్వారా, దేవుని మహిమ ద్వారా మనము దేవుని సన్నిధి అనుగ్రహం పొందుకున్న వారమైనప్పుడు పచ్చని ఒలివ మొక్కల వలె మనం చిగురించాలి. దావీదు మందిరాల్లో పచ్చని ఒలివ మొక్కల వలె చిగురించాడైన ఉన్నతమైన స్థానంలో నిలిచున్నాడు. పచ్చని యొక్క ఒలివ మొక్క యొక్క సారవంతమైనది, ఔషధమైనటువంటి, విలువైనటువంటి గుణములు కలిగినటువంటి ఒలివ మొక్కల వలె మనం చిగురించాలి, ఫలించాలి, ఆశీర్వదింపబడాలి. నిత్యము దేవుని యొక్క మహిమ చేత మనం నింపబడి అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. పచ్చని యొక్క చెట్ల చోట, పచ్చని యొక్క పైరు వలె మనము చిగురింపబడాలి. అది ఫలితము సారవంతంగా నిలిచుంటుంది. మన జీవితాలు కూడా, మన ఆలోచనలు కూడా, మన మార్గములు కూడా, మన తలంపులు కూడా ఇతరుల పట్ల, మన పట్ల వ్యక్తిగతంగా కానీ, కుటుంబం పట్ల కానీ, సంఘం పట్ల కానీ, సేవకుల పట్ల కానీ మనం ఒకే ఆలోచన కలిగి ఉండాలి. ఫలితము ఫలించే ఒక మొక్క వలె, ఫలించే హృదయముగా, ఫలించే జీవనము కలిగినట్టు వారమే మనం నిలిచి ఉండాలి. ఎప్పటికీ అన్నటికీ కూడా రాకడ దినాలు వచ్చినప్పటికీ కూడా ఎంతటి కష్టాలు వచ్చినా, ఎన్ని అలలు రేగినా కూడా మనం నష్టపోకుండా, ఎండిపోకుండా, ప్రాముఖ్యంగా పచ్చని చెట్టు వలె మనం ఫలించే వారంగా నిలిచుండాలి. మనం ఎప్పుడైతే ఫలించే వారిగా ఉంటామో దేవుని మహా సంతోషకరమైన ఆనందాన్ని మనం పొందుకోగలుగుతాము. అటు కృప మనకి అనుగ్రహించును గాక. హల్లెలూయా. ఆమేన్.